అన్నయ్య బ్రతికే ఉన్నాడో లేదో ఒకసారి చెక్ చెయ్యి అని నిషి చెప్తుంది. ఆ ప్రాణాలతోనే ఉన్నాడు అని యువరాజ్ చెప్తాడు. అయితే ఎత్తుకు వెళ్దాం పదండి ఎవరు చూడకముందే అని వైజయంతి అంటుంది. అలా ఎత్తుకు వెళ్తూ ఉంటే ఏంటి కేదార్ అన్నయ్య ఎక్కడా కనిపించట్లేదు ఒకసారి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉంటుంది. అయ్యో జగదాత్రి ఫోన్ చేస్తోంది అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయకు అని యువరాజ్ చెప్తాడు. అలా సురేష్ని తీసుకువెళ్ళి ఏదో ఒక గది లాంటి దాంట్లో పెట్టేసి చెక్క డోర్ని వేసేసి బయటికి వచ్చేస్తారు. అదేంటి అన్నయ్య ఫోన్ ఇక్కడే ఎక్కడో రింగ్ అవుతున్నట్లు వినిపిస్తోంది కానీ ఎక్కడా కనిపించట్లేదేంటి అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటే, అంటే ఇంట్లో చాలామంది ఉన్నారు కదా ధాత్రి, ఎవరిదో ఫోన్ మోగుతూ ఉన్నట్లుందిలే కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నిద్దాము అని కేదార్ అంటాడు. నిషి నువ్వు వెళ్ళి బావ చెప్పుల్ని తీసుకురా, నేను ఈ లోపల స్కూటీని రెడీ చేస్తాను, ఎవరో వచ్చి కిడ్నాప్ చేసినట్లు మనం క్రియేట్ చేద్దామని యువరాజ్ చెప్తాడు. అలా స్కూటీని కింద పడేసి సురేష్ చెప్పులు స్పెట్స్ ఫోన్ని స్కూటీ పక్కనే పడేసి ఉంటారు. ఇప్పుడు నిషి ధాత్రి దగ్గరికి వెళ్ళి జగదాత్రి ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఏమైందని ధాత్రి కేదార్ బయటికి వస్తారు. సురేష్ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు, వ్యాన్లో తీసుకువెళ్లారు అని చెప్పడంతో ఇంటి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారా, అయితే వెంటనే వదినకి చెప్పాలి అని ధాత్రి కేదార్ అంటే ఇప్పుడు వదినకి చెప్తే తట్టుకోగలదా, అసలే లేని మీనన్ని తలుచుకొని అక్క చాలా టెన్షన్ పడుతోంది అని యువరాజ్ నిషి చెప్పడంతో అవునవును అస్సలు తట్టుకోలేదని కేదార్ అంటాడు. కానీ భర్త గురించి వదినకు చెప్పకపోతే ఎలా అని ధాత్రి అంటే చెప్పినంత మాత్రాన ఇప్పటికిప్పుడే అన్నయ్య తిరిగి వస్తాడా లేదు కదా అని నిషి అంటుంది. మనమే ఏదో ఒకటి చేద్దాము అని నిషి యువరాజ్ వైజయంతి చెప్పటంతో సరే అన్నయ్యని కిడ్నాప్ చేసింది ఎవరు ఎలా ఉన్నారని ధాత్రి అంటే ఏమో మేము చూడలేదు 5 నిమిషాల కిందటే అని వాళ్ళు చెప్తారు. సరే ఎక్కడ కిడ్నాప్ అయ్యారో అదైనా చూపించండి అని ధాత్రి అంటే చూపిస్తాను రా అని నిషి అంటుంది. అప్పుడే జగదాత్రి అంటూ కౌశికి అక్కడికి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని కౌశికి అంటే ఫుడ్లో ఏమైనా తక్కువయ్యావేమో చూడ్డానికి వెళ్తున్నాం వదిన మీరు లోపలికి వెళ్ళండి ధాత్రి కవర్ చేస్తుంది. ఇదిగో ఇక్కడే అంటూ కింద పడిపోయిన స్కూటీ చెప్పులు మొబైల్ అద్దాల్ని నిషి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ముందు మనం సీసీ కెమెరా ఫుటేజ్ని చూడాలి, అదిగో అక్కడ ఉన్నారు కదా ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిపోతుంది అని ధాత్రి చెప్పగానే అయ్యో ఈ సీసీ కెమెరాలని చూసుకోలేదే అని ముగ్గురు కంగారు పడుతూ ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, సీసీటీవీ ఫుటేజ్ని చూడడం కాదు వాళ్ళే మొత్తం చూసుకుంటారు అని నిషి చెప్తుంది. మనం పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా మొట్టమొదట పోలీసులు చేసేది అదే పని నిషి, దానికి బదులు సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆ ఫుటేజ్ని తీసుకువెళ్ళి ఇస్తే మొత్తం వాళ్ళే చేస్తారని ధాత్రి కేదార్ ఇద్దరు సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్తూ ఉంటే మనం గొయ్యి మనమే తీసుకున్నట్లు అయింది కదా, ఇప్పుడు మనమేనని ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి తెలుసుకుంటే ఆ ఎమ్మె అందరికీ డప్పు కొడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఏం జరుగుతుందో చూద్దాం పదా అని ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. సరిగ్గా కిడ్నాప్ అవడానికి 2 మినిట్స్ ముందు సీసీ కెమెరాలని ఆఫ్ చేసేశారు కేదార్ అని ధాత్రి చెప్తోంది. అమ్మ కిడ్నాప్ చేయడానికి ముందు నేనే సీసీ కెమెరాలని ఆఫ్ చేశాను, ఇలా ప్లాన్ చేసినవన్నీ ఆ కెమెరాలు ఆఫ్ చేయాలని నాకు తెలీదా అని యువరాజ్ అనడంతో సూపర్ మంచి పని చేసావురా అబ్బోడా అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, సీసీ కెమెరాలు లేవు కదా అని వైజయంతి అంటే అయితే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని ధాత్రి అంటుంది. నేను నిషి రాలేమో అబ్బోడు ఎంత దూరం ఉంటే అంత మంచిది, కాబట్టి మీరిద్దరూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని వైజయంతి అనడంతో పద కేదార్ అని ఇద్దరు బయలుదేరి వెళ్తారు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లారు. వాళ్ళు వచ్చే లోపల నిశ్చితార్థం పూర్తయిపోతుంది అని ముగ్గురు చాలా సంతోషపడుతూ లోపలికి వెళ్తారు. త్వరగా పద కేదార్ అని ధాత్రి చెప్తూ రమ్య మా సురేష్ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్ళిపోయారంట, అన్ని సీసీ కెమెరాలని చెక్ చేయి, మా ఇంటి ముందు వెళ్తున్న ప్రతి వెహికల్ని కూడా నాకు సెండ్ చేయి, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని ధాత్రి చెప్తుంది. అసలు అక్క చెప్పింది చూస్తుంటే మన ఫ్యామిలీని ఎవరో టార్గెట్ చేసినట్లే ఉన్నారు ధాత్రి అని కేదార్ అంటాడు. అసలు ఇంట్లో సీసీ కెమెరాలను కూడా లోపలికి వచ్చి మరీ ఆఫ్ చేసేశారు, ఇంతమంది ఉండగా లోపలికి వచ్చి అంత ధైర్యంగా సీసీ కెమెరాలు ఆఫ్ చేశారంటే అది బయటి వాళ్ళ పని అయితే అయి ఉండదు, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది. ఇక తాయారు మనుషులంటావా, జేడీ మీద పగ ఉంటుందే కానీ జగదాత్రి ఫ్యామిలీ మీద తాయారికి ఎలాంటి పగలు ఉండవు. అంతేకాదు ఇక మీనన్ మనుషులపై కొంచెం డౌట్ ఉన్నా కూడా మీననే లేకపోతే మీనన్ మనుషులు ఎందుకు దాడి చేస్తారు, ఒకవేళ అన్నయ్యకి ఏదైనా అయితే వదిన అస్సలు తట్టుకోలేదు, ముందే చాలా టెన్షన్ పడుతోంది కదా, ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పనే అని ధాత్రి ఆలోచిస్తూ నిషి మీద డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇదంతా నిషి వాళ్ళ పనే అని ధాత్రి చెప్తుంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు ధాత్రి అని కేదార్ సడన్ బ్రేక్ వేసి ప్రశ్నిస్తూ ఉంటారు. ఉదయం ఒక సంఘటన జరిగింది గుర్తుందా కేదార్ అని ధాత్రి చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. సురేష్
కొత్త చెప్పులు వేసుకుంటూ ఉంటారు. ఏంటి బావ కొత్త చెప్పులా అని ధాత్రి కేదార్ వచ్చి అడుగుతూ ఉంటే, ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నాను కదా, వీటి మీదకి ఇవైతే చాలా బాగుంటాయని కౌశికినే సెలెక్ట్ చేసింది జగదాత్రి కేదార్ అని సురేష్ చెప్పి ఉంటాడు. అన్నయ్య చాలా బాగున్నాయి అని ధాత్రి కేదార్ చెప్పి ఉంటారు. మరి ఇప్పుడు ఆ స్కూటీ దగ్గర పాత చెప్పులు కదా కేదార్ ఉండేది, ఆ విషయం తెలియక నిషి వాళ్ళు స్టాండులో ఉన్న పాత చెప్పులు తీసుకొచ్చి పెట్టి ఉన్నట్లున్నారు. మనం ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తే శ్రీవల్లి నిశ్చితార్థం జరిగిపోతుంది కదా, కాబట్టి ప్లాన్ ప్రకారం అన్నయ్యని ఇంట్లోనే ఎక్కడో దాచిపెట్టారు అని ధాత్రి చెప్పటంతో, అవునా ధాత్రి, అయితే ఇంకెందుకు ఆలస్యం, పద ఇంటికి వెళ్దాం అని కేదార్ అంటాడు. అవును, అన్నయ్య చాలా ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే మనం అన్నయ్యని కాపాడాలి, శ్రీవల్లి నిశ్చితార్థం కూడా ఆపాలి, పద తిప్పు కారు అని ధాత్రి అంటుంది. అన్నయ్య వదిన కనిపించట్లేదేంటి అని శ్రీవల్లి పూజ చేస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపల సురేష్కి మెలకు వచ్చి అక్కడి నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తూ డోర్ని కొడుతూ ఉంటాడు. ఊపిరి ఆడట్లేదు, డోర్ తెరవన్రా అని సురేష్ అరిచి మళ్ళీ స్పృహ కోల్పోతాడు. తర్వాత ధాత్రి ఉండు వదినికి కాల్ చేస్తాను అని ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. అయితే కౌశికి ఫోన్ ఎక్కడో పెట్టేసి కాశీతో మాట్లాడుతూ ఉండటం వల్ల ఆ ఫోన్ అసలు కౌశికి వినపడదు. ఈ లోపల నిషి వచ్చి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అయ్యో, ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అయినా వదిన తీయలేదు, ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ వస్తోంది అని ధాత్రి బాధపడుతూ ఉంటే, టెన్షన్ పడకు ధాత్రి, ఇంకో 10 నిమిషాల్లో మనం ఇంటికి వెళ్తున్నాము అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అదేంటి అన్నయ్య వదిన ఎక్కడా కనిపించట్లేదు, ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తామని చెప్పారు కదా అని శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మి ఏం చేశావు అని వైజయంతి అడగటంతో, ఏమీ లేదు, ఆ జగదాత్రి ఫోన్ చేస్తుంటే నేను వదిన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసానని నిషి చెప్తుంది. మంచి పని చేశావని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ జగదాత్రి ఏమైనా చేయదు కదా అని వైజయంతి అంటే, అదొక తింగర్ దత్తయ్య, ఫోన్ కాల్ ట్రై చేస్తుంది, స్విచ్ ఆఫ్ రావటంతో నోరు మూసుకొని ఉంటుంది, ఏమీ కాదు, చూస్తూ ఉండండి, ఈలోపు నిశ్చితార్థం పూర్తయిపోతుంది అని నిషి చెప్తుంది. అమ్మ, ఉంగరాలు తీసుకొని ఇద్దరు ఒకరికి ఒకరు పెట్టుకోండి అని పూజారి గారు చెప్పడంతో, అన్నయ్య వదినేమో కనిపించట్లేదు, ఉంగరాలేమో పెట్టేసుకోమని చెప్తున్నారు అని శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంగరం చేతిలోకి తీసుకొని చుట్టూ చూసుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి వచ్చి, ఏంటి ఉంగరం పెట్టమంటే పెట్టట్లేదు, పెట్టు శ్రీవల్లి, ఏం చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అబ్బే ఏమీ లేదక్క, పెడతా అని శ్రీవల్లి చాలా బాధపడుతూ ఇక ఉంగరం పెట్టబోతూ ఉంటుంది. ఇంకోవైపేమో సురేష్ పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటాడు. అమ్మయ్య, నిశ్చితార్థం పూర్తయిపోతుంది, వీళ్ళు ఇప్పట్లో వచ్చేలా లేరు, మన ప్లాన్ సక్సెస్ అని యువరాజ్, వైజయంతి, నిషి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. కేదార్ త్వరగా వెళ్ళు కేదార్, సమయం లేదు కేదార్ అని ధాత్రి తొందర పెడుతూ ఉంటుంది. ఫోన్ కూడా తీయటం లేదు, సమయానికి వెళ్తేనే మనం శ్రీవల్లి నిశ్చితార్థాన్ని ఆపేయగలము, అన్నయ్యని కూడా కాపాడగలం అని వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. మరి నిశ్చితార్థం పూర్తయిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.